వీరు 2 నెలల క్రితం మన దగ్గర అదృష్టం పెట్టుకున్నారు. యాక్చువల్ గా నేను ఇప్పుడు కరీంనగర్ నుంచి వస్తున్నాను. కరీంనగర్ లో మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ మూల నక్షత్రం రోజున ఇవాళ దీక్ష ఇవ్వాల్సిందే మీరు తప్పకుండా అంటే సిద్దిపేట దగ్గర 7O హోటల్, ఈ హోటల్ దగ్గర కారు కలిసారు. 2 నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నామండి. చాలా బాగుంది. ధనము ఫ్లో లాగా వస్తుంది. ఎట్లా వస్తుందో తెలియకుండా చాలా చక్కగా డబ్బులు వస్తున్నాయి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. చాలా పాజిటివ్ గా ఉంది. ఇంకా నాకు రియల్ ఎస్టేట్ లో గానీ దాంట్లో గానీ ఇంకా చాలా ముందుకెళ్తారని నాకు అర్థమవుతుంది. ఇంకా కలవంగానే సంతోషంగా మీతో మాట్లాడదామని వచ్చాయని చెప్పారు. అయ్యా, మీ పూర్తి పేరు? ప్రేమ్ కుమార్. ఎక్కడే ఉంటారు మీరు? నేను ఉండేది ఇక్కడ దమ్మాయి కూడా అండి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్. ఓకే, అదృష్టం పెట్టుకుని ఎన్ని రోజులైంది? 2 నెలలైంది గురుగారు. ఒకసారి చూపించండి. ఇది 1,16,000 అదృష్టం. అవును అయ్యా, పెట్టుకున్నాక ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది గురుగారు. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. అనుకున్న పనులు సక్సెస్ అవుతున్నాయి. మెల్లిగా అనుకున్న రీతిలో డబ్బులు రావడం జరుగుతుంది. సో ముందు ఇంకా మంచి కావాలని కోరుకుంటున్నాను గురుగారు. ఇంకా చాలా బాగుంటుంది స్వామి. దానికి ఏం చేయాలో ఎట్లా చేయాలో చెప్తాను. మీ దగ్గర మేము ఉండేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, ఇది మీకు దండం పెట్టేవాళ్ళు, మీకు ఏదైనా ఉపకారం చేద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆ క్షణం నుంచే ఉపకారం చేయడం మొదలు పెట్టింది. అందుకని అందరూ బాగుపడతారు. మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, మీకు ఎవరైతే ఇబ్బంది పెడదాం అనుకుంటారో వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే అమ్మవారు వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చేస్తూ ఉంటారు. మీ అనుకూలం ఉన్న వాళ్ళకి అమృతం తాగిస్తూ ఉంటుంది ఆవిడే. మహాలక్ష్మి అమ్మవారు అయితే అమృతం ఒక చేతిలోంచి బంగారు కాసులు, ఐశ్వర్యం ఒకవైపు నుంచి కురుస్తూ ఉంటుంది. అందువల్లనే మీకు అట్లా అనిపిస్తుంది. అలాగే మీరు ఇట్లా సక్సెస్ అయిన విషయము మీరే కాకుండా మీరు 10 మందికి చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉపయోగం ఉన్నట్టు. రోజుకు 10 సార్లు ఓం నమః శివాయ అంట. ఎందుకంటే పాజిటివ్ వేవ్. అలాగే అదృష్టం పెట్టుకున్న తర్వాత మంచి విషయం 10 మందికి చెప్పడం, అది ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు ఇంకా మంచి జరుగుతూ ఉంటది. రాబోయే కాలం ఇంకా బాగుంటది. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ రావడం జరిగింది గురుగారు. విషయంలో కానీ నాకు అనుకున్న రీతిలో డబ్బులు రావడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను గురుగారు. మీరు ఉన్న స్థితి, అంతకు ముందు ఉన్న స్థితి ఏదైనా మైనస్లు ఉంటే మైనస్లన్నీ వెళ్ళిపోతాయి. అంతకు ముందు ఉన్న సంపాదనకి శాస్త్రం ఏం చెప్తుందంటే 108 రెట్లు ఎక్కువ సంపాదించుకోగలుగుతారని చెప్తుంది. 108 రెట్లకి టైం ఏమైనా పట్టొచ్చేమో కానీ 10 రెట్లకి అయితే టైం పట్టదు. ఎందుకంటే మీరు 1 కోటి రూపాయలు అప్పులో ఉంటే గ్యారంటీగా 10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ జరుగుతుందని శాస్త్రం. అది మీరు చూస్తుండగానే కొద్దిగా పెద్ద వ్యాపారాలు, పెద్ద వ్యవహారం చేసుకుంటే అదృష్టం చోట ఏది చేసినా సక్సెస్ గ్యారంటీగానే ఉంటుంది. మనం డబ్బులు సంపాదించుకోవడం, మన భార్య పిల్లలకి వీళ్ళందరికీ పెట్టడం అనేది కామన్ విషయం. మీరు 10 మందికి భోజనం పెట్టగలుగుతారు. మీ మొలన మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు. మీకు డీలింగ్ చేసే వాళ్ళందరూ బాగుపడతారు. మీ బంధువులు కానీ, మీ గోత్రికులు కానీ, మీరంటే ఇష్టపడే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ క్షణం నుంచి బాగుపడతారు. మీకు ఎవరైనా కొద్దిగా ఇబ్బంది చేద్దామనుకుని ఎవరు అనుకున్నా కూడా వాళ్ళకి అక్కడి నుంచి కాలసర్పదోషం ఏర్పడుద్ది. అమ్మవారు వాళ్ళని ఊరుకోదు అనమాట. వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నంతసేపు ఎంతో ఉపకారం చేస్తారు. వాళ్ళు ఏ పని చేయలేకపోయినా రాబోయే కాలం చాలా మంచిగా జరుగుతుంది స్వామి. దమ్మాయిగూడలో కాంట్రాక్టర్లు, అంతకుముందు మేస్త్రులుగా పనిచేసిన వాళ్ళు, చిన్న గ్రానైట్ పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు అందరూ కాంట్రాక్టర్లుగా మారారు మన దగ్గరికి వచ్చిన తర్వాత. ఒక్కోళ్ళు ఊళ్ళల్లో 2-3 కోట్లు పెట్టి గుళ్ళు కూడా కట్టిస్తున్నారు సార్. వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు మా జీవితంలో 1 కోటి రూపాయలు అంటే అందరూ అంటారు, కానీ నిజంగా 1 కోటి రూపాయలు ఉండమేమో అనుకునేవాళ్ళం అండి. దేవుడి దయ వల్ల మా బీరువాల్లోనే కోట్లు కొద్ది ఉంటున్నాయి డబ్బులు. బ్రహ్మాండంగా వస్తాయి స్వామి. డబ్బులు అనేది మాత్రం మీరు కోరుకోండి అంతే, మీ ఇష్టం. మీరు ఎంత కోరుకుంటే అంత వస్తూనే ఉంటాయి డబ్బులు. మీరు అనుభవం ఉంది కదా, మీకు తెలిసింది కదా ఆల్రెడీ పెట్టుకున్నాక. మీకు శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.